హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో బైబిట్ ఆఫర్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ బైబిట్ ఆఫర్ ఏంటి, పూర్తిగా వీడియోని అయితే చూడండి. అండ్ మ్యాక్సిమం షార్ట్లో తేల్చడానికి ట్రై చేస్తాను. ఫస్ట్గా మీకు ఇంట్రడక్షన్ చెప్తాను, దాని తర్వాత మీకు ప్రాక్టికల్గా చేసి చూపిస్తాను. అప్పుడు మీకు ఏంటంటే చాలా ఈజీగా సింప్లిఫై కూడా అయిపోతుంది అనమాట. సో ఏం లేదండి, బైబిట్ అనే ఒక కొత్త ఎక్స్చేంజ్. ఇప్పుడు మనం కొత్త ఎక్స్చేంజ్ హార్ట్ బిట్ లేకుంటే బైనాన్స్ ఇవన్నీ వాడుతున్నాం కదా. సో ఇలాంటిదే గేట్.io ఇలాంటి ఎక్స్చేంజెస్ ఉన్నాయి కదా. ఇలాంటిదే ఒక కొత్త ఎక్స్చేంజ్ అయితే వచ్చింది, అదే బైబిట్ అనమాట. దీనిలో మనం ఎవరిదైనా రిఫర్ లింక్ ద్వారా జాయిన్ అయితే మనకి $20 ప్లస్ ఏంటంటే $5 కానీ $10 టోటల్గా $30 ప్రాఫిట్. అప్రాక్సిమేట్లీ మనం చూసుకుంటే ₹2,000 నుంచి 3,000 కానీ 4,000 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే. సో అవి ఏంటో చెప్తాను. ఫస్ట్గా ఇంట్రడక్షన్ చెప్తాను. మనం ఏం చేయాలి ఇందులో, ఒకవేళ మీకు నచ్చితే చేయండి, లేకపోతే స్కిప్ చేసేసేయండి. మీకు ఎక్కడితో ఈ టైం అయితే సేవ్ అవుతుంది. అంటే ఫస్ట్గా ఏం లేదు, లింక్ ఇస్తాను. లింక్ ద్వారా వెళ్ళి వెబ్సైట్లోకి రిజిస్టర్ అవ్వాలి. రిజిస్ట్రేషన్ అయితే ప్లే స్టోర్ కూడా లింక్ ఉంటుంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ని ఇన్స్టాల్ చేసి సింపుల్గా అకౌంట్ లాగిన్ అవ్వండి. లాగిన్ అయిపోయిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్గా మీరు కేవైసీని కంప్లీట్ చేసుకుంటున్న ప్రొఫైల్లోకి వెళ్ళి కేవైసీని వెరిఫై చేసుకోండి. లేదు మీరు తర్వాతైనా కేవైసీని కంప్లీట్ చేసుకుంటూనే చేసుకోండి, పెద్ద ఈజీయే. ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో తీస్తే చాలు. ఎందుకంటే ఎక్స్చేంజెస్కి చాలామంది అంటారు మనం ఆధార్ డీటెయిల్స్ ఇవ్వడం కరెక్టా కాదా అని చెప్పి. ఎక్స్చేంజెస్కి అయితే కంపల్సరీ ఈ రోజుల్లో ఆధార్ అయితే ఖచ్చితంగా తీసుకుంటారు. ఐడి కార్డ్ సెలెక్ట్ చేసి ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో తీస్తే సరిపోతుంది. ఇలా మీ కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మీకు టోటల్గా $20 నుంచి $30 మధ్యలో రావాలి అంటే మీరేం చేయాలి, ఒక ట్రేడింగ్ చేయాలి. ఆ ట్రేడింగ్ చేస్తే మీకు $20 ప్లస్ ఏంటంటే ఒక రిఫర్ ద్వారా రిజిస్టర్ అయ్యారు కావున మీకు $5 నుంచి $10 బోనస్ కింద రావడం అయితే జరుగుతుంది. సో దానికోసం మీరు $200 మనం స్పాట్ ట్రేడింగ్ చేయాలి. స్పాట్ ట్రేడింగ్ అంటే లేదు, ఒక ఐటెంని అమ్మినా అది కౌంట్ అవుతుంది, కొన్నా కౌంట్ అవుతుంది. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటాను. ఇక్కడ మీరు కొంత మనీ పెట్టాలని మాత్రం మీకు క్లియర్గా తెలిసింది. మనీ పెడితే ఆ మనీ పోతాయా అంటే పోవు. వితిన్ 20-30 మినిట్స్లో, అంటే మీరు ఇక్కడ నుంచి ఏదో ఒక ఎక్స్చేంజ్ సపోర్ట్ చేసుకోవాలి. సో ఆ ఎక్స్చేంజ్ సపోర్ట్ తీసుకొని ఇండియన్ రూపీ యాడ్ చేసుకుంటాం. దానిలోన కాయిన్స్ ఏవే ఉన్నాయి, XLM ఉంది, XRP ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా, వాటిని కొనేసి దీనిలోకి విత్డ్రా చేస్తాం. ఇక్కడ అమ్మేసి మళ్ళీ కొని మళ్ళీ అదే కొని అమ్మడం, మళ్ళీ కొనడం, మళ్ళీ కొనడం, మళ్ళీ అమ్మడం. ఇలా టోటల్గా $200 పోతే అయిపోయిన వెంటనే మీకు $20 అన్లాక్ అయిపోతుంది. ప్లస్ ఏంటంటే ఇన్వైట్ ఫ్రెండ్స్లోకి వెళ్తే ఎక్స్ట్రాగా $5 to $10 అయితే రావడం జరుగుతుంది. టోటల్గా మీకు $30 అన్నవి ఫ్యూచర్ ట్రేడింగ్స్లోకి వస్తాయి అన్నమాట. సో ఇప్పుడు మీరేం చేయాలి, ఒక ప్రెడిక్ట్ చేయాలి. ఆ ప్రెడిక్షన్ ఏంటంటే మనం ఫ్యూచర్ ట్రేడింగ్స్లో అంటే తగ్గుతుందని కొంత, పెరుగుతుందని కొంత, రెండు సగం సేమ్ ఈక్వల్గా ఉండాలి. ఇందులో 50% పెట్టాలి, ఇందులో 50% పెట్టాలి. అప్పుడు మీకేమవుతుందంటే పెరిగిన ప్రాఫిట్ మీకే, తగ్గిన ప్రాఫిట్ మీకే. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా. సో అలా ప్రాఫిట్ వచ్చిందని మనం విత్డ్రా చేస్తాం. అలా అని చెప్పి $1 ప్రాఫిట్ వచ్చింది కానీ క్విట్ అవ్వద్దు. అది 1 డే ఉంటే ఉండని, 2 days ఉంటే ఉండని, ఎన్ని డేస్ ఉంటే ఉండని, కానీ మీకు కొన్ని కాయిన్స్ సజెస్ట్ చేస్తాం. దాని ద్వారా ట్రేడింగ్ చేస్తే మీకు వచ్చిన బోనస్ని మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అలా ట్రాన్స్ఫర్ వచ్చిన తర్వాత ఏంటంటే మీకు ఏదైతే బ్యాలెన్స్ ఉందో దాంతో XRP కానీ XLM కాయిన్ కొనేసి దాన్ని వ్యాజిరెక్స్ కానీ జెప్పే కానీ ఏదైనా ఇండియన్ ఎక్స్చేంజ్ విత్డ్రా చేసుకొని అమౌంట్ని అయితే బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్రాసెస్ అర్థమైంది అనుకుంటాను కదా. సో ఇది మీరు చేయగలను అనుకుంటే చేయండి. మీరు ఇంకా వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో ఫస్ట్గా ఏం లేదు, బైబిట్కి సంబంధించి వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. దాని ద్వారా వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అండ్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇవన్నీ అడుగుతుంది. సింపుల్గా ఐ హ్యావ్ అగ్రీడ్ బైబిట్ అనేసి ఉంటుంది. సింపుల్గా దాన్ని ఎంటర్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నో ఆప్షన్ ఉంది చూసారా, నో ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అయిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, బైబిట్ యాప్ లింక్ అయితే మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చి ఉంటాను. ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి, ఓపెన్ చేయండి. అండ్ ఓపెన్ చేసిన పైన క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఈ ప్రొఫైల్ ఐకాన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. లాగిన్ అడుగుతుంది, లాగిన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అడుగుతుంది, అవి ఎంటర్ చేసుకొని లాగిన్ అయిపోండి. దీన్ని ఒకవేళ అడిగితే ఇక్కడ వరకు డ్రాగ్ చేయాలి, కింద దాన్ని పట్టుకుని ఇక్కడ వరకు డ్రాగ్ అయితే చేయండి. మీకు అకౌంట్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, మీరు ఒకవేళ కేవైసీని కంప్లీట్ చేయాలనుకుంటే ఇక్కడే మీకు పైన ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి చేయవచ్చు, లేదంటే సెక్యూరిటీ దగ్గరికి వెళ్ళినా చేసుకోవచ్చు. తర్వాత చూద్దాం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఎమర్జెన్సీ అయితే కాదనమాట. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, సో ఇప్పుడు మనం సింపుల్గా ఏం లేదు, అసెట్స్లోకి వద్దాం. అసెట్స్లోకి వస్తే ఇక్కడ మన 0 ఉన్నాయి.
సో ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, రిజిస్టర్ అయిపోయి యాప్ ఇన్స్టాల్ చేసాం, సరిపోయింది. కానీ ఇప్పుడు మనం ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలంటే దీనిలోకి డబ్బులు కావాలి. మరి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇండియన్ ఎక్స్చేంజెస్ ఏమేమి ఉన్నాయి, వ్యాజరెక్స్ ఉంది, కాయిన్ డీసీఎక్స్ ఉంది, కాయిన్ డీసీఎక్స్ గో ఉంది, సో ఇంకా జప్పే ఉంది, ఇంకా చాలా రకాలు అంటే కాయిన్ స్విచ్ కానీ, సో ఇలాంటి ఎక్స్చేంజెస్ అయితే ఉన్నాయి. మనకి అక్కడి నుంచి తక్కువ విత్డ్రాల్ ఫీజు ఉండి ఇక్కడ మనకి ట్రేడింగ్ సపోర్ట్ చేసే కాయిన్స్ ఎత్తుక్కోవాలి. సో అలాంటి కాయిన్స్ ఏమున్నాయి, ఎక్స్ఆర్పి ఉంది, ఎక్స్ఎల్ఎం కాయిన్ ఉన్నాయి, ఇంకా చాలా చాలా రకాలు. కొన్నిట్లో ఏంటంటే ఎక్స్ఆర్పి తక్కువ వాల్యూ ఉంటుంది, అంటే విత్డ్రాల్ ఫీజు తక్కువ ఉంటుంది. దీనిలో ఏంటంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైందా? తక్కువ విత్డ్రాల్ ఫీజు ఉంటే మనకి ఎక్కువ అమౌంట్ అన్నది మనం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఇప్పుడు మనం ఏంటి, ఇండియన్ రూపీస్ అన్నవి విత్డ్రా చేయాలి. అంటే విత్డ్రా అంటే దీనిలోకి యాడ్ చేసుకోవాలి. దేనికి? బైబిట్లోకి. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఇందులోకి ఫస్ట్గా మనం వ్యాజరెక్స్లో చేసుకోవాలి. దానికంటే ముందుగా మీకు ఒకవేళ హోమ్ పేజ్లో బ్యానర్స్లో ఇలాంటివి కనిపిస్తాయి, రిఫరల్ డబుల్ డ్యాకర్ అని చెప్పేసి, ఇలాంటి వాటికి వెళ్ళేసి ఇక్కడ రిజిస్టర్ నవ్వు ఇలాంటివి కొట్టండి. కొట్టే సింపుల్గా ఓకే ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే దాటి వల్ల కూడా ఏదైనా ఉపయోగం వస్తే మీకు యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు ఇక్కడ మనకి యూఎస్ డాలర్స్లో అమౌంట్ అయితే కావాలి. దానికోసం అసెట్స్లోకి వెళ్ళండి. అసెట్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు తర్వాత చూపిస్తాను ఆ ప్రాసెస్. సో నేను ఇక్కడ ఏంటంటే వ్యాజరెక్స్లోకి వచ్చేసాను. వ్యాజరెక్స్లో ఫస్ట్గా మనం ఇండియన్ రూపీ యాడ్ చేసుకోవాలి. ఐఎన్ఆర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ వ్యాజరెక్స్ నేను వాడుతున్నాను, మీరు కాయిన్ డీసీఎక్స్ గో వాడొచ్చు, లేదనుకుంటే ఏదైనా వాడొచ్చు. మీకు చెప్పాను కదా, అక్కడ తక్కువ విత్డ్రాల్ ఫీజు ఉండే కాయిన్ ఈ బైబిట్లో ఉందా లేదా చూసుకోవాలి. సో ఇక్కడ నాకు వ్యాజరెక్స్లో ఏంటంటే ఎక్స్ఆర్పి కాయిన్ అయితే విత్డ్రాల్ ఫీజు తక్కువే ఉంది, నేను దాన్ని విత్డ్రా చేసుకుంటాను. ఇక్కడ ఏం లేదు, ఇండియన్ రూపీ ఫస్ట్గా మనం యాడ్ చేసుకోవాలి. సింపుల్గా డిపాజిట్స్ క్లిక్ చేసుకొని నేను 3,000 రూపాయలు 4,000 రూపాయలు యాడ్ చేస్తాను. సింపుల్గా నేను యాడ్ మనీ కొట్టేసి మోబిక్విక్ ద్వారా పే చేస్తాను. లేదు నాకు ఒకవేళ నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్ ద్వారా యాడ్ మనీ అయితే చేస్తాను. యాడ్ మనీ అయితే అయిపోయింది. దాంతో నేను ఏం చేస్తానంటే ఎక్స్ఆర్పి కాయిన్ ఉన్నాయి కదా, ఇక్కడ ఎక్స్చేంజ్లోకి వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్ఆర్పి సెర్చ్ చేసుకొని ఎక్స్ఆర్పి ఐఎన్ఆర్లో పెట్టి ఎక్స్ఆర్పి కాయిన్ అయితే బై అండ్ సేల్ క్లిక్ చేసుకొని కొనేసుకోవాలి. కొనేసిన తర్వాత ఈ కాయిన్స్ని మనం వాటికి విత్డ్రా చేయాలి. సో ప్రజెంట్ అయితే వ్యాజరెక్స్ విత్డ్రాల్కి లేట్ అవుతుందంట, లేట్ అయినా మీకు దానిలో క్రెడిట్ అవుతాయి, ప్రాబ్లం లేదు. వ్యాజరెక్స్కి ఆల్టర్నేటివ్ మీరు చెప్పే కూడా వాడచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ప్రాసెస్ అయితే ఇండియన్ రూపీ యాడ్ చేస్తాం. ఒక ఎక్స్ఆర్పి కాయిన్స్ అయితే కొన్నాం, వీటిని సింపుల్గా విత్డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫండ్స్లోకి వస్తే ఎక్స్ఆర్పి ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రా ఉంది కదా, విత్డ్రా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే బైబిట్లోకి రండి, డిపాజిట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఎక్స్ఆర్పి అడ్రస్ అయితే సెర్చ్ చేయండి. ఎక్స్ఆర్పి రిపుల్ అనేసి వస్తుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఎక్నాలజీ అని ఉంటుంది, సింపుల్గా దాన్ని క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు ఫస్ట్ అడ్రస్ ఉంటుంది, తర్వాత ట్యాగ్ అంటే మెమో అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ అడ్రస్ని కాపీ చేసుకోండి, ఆ అడ్రస్ని యాడ్ చేశాను. దాని తర్వాత డెస్టినేషన్ ట్యాగ్ అంటే ఈ డెస్టినేషన్ ట్యాగ్ అని ఉంది చూసారు, ట్యాగ్ అని. సో ఇది డెస్టినేషన్ ట్యాగ్ అనమాట. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని నా దగ్గర ఎంత అయితే ఎక్స్ఆర్పి ఉన్నాయో అవన్నీ ఎంటర్ చేసుకొని విత్డ్రాల్ కొట్టేసి రిమార్క్స్ దగ్గర మయ్యో లేకుంటే పర్సనల్లో ఏదో ఒకటి మెన్షన్ చేసి ప్రొసీడ్ అయితే అయిపోతాను. ఇలా మనం ప్రొసీడ్ చేసిన తర్వాత మనం దీన్ని స్లైడ్ చేయాలి. అకౌంట్ నుంచి విత్డ్రా చేస్తున్నాం, అతనికి ఓటీపీ అడిగితే ఓటీపీ ఇచ్చింది. దాని తర్వాత మీ ఈమెయిల్కి ఒక ఈమెయిల్ వస్తుంది, మీరు ఈ విత్డ్రాని అప్రూవ్ చేయండి అని. అప్రూవ్ చేయండి. అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను వీడియో చేసే టైంకి వ్యాజరెక్స్ ఎక్స్ఆర్పి విత్డ్రా అన్నది లేట్ అవుతున్నాయి. సో దానికోసం నేను కాసేపు నేను వెయిట్ చేశాను. వేరే Gate.io నుంచి అయితే నేను విత్డ్రాని అయితే చేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే హోమ్ పేజ్లోకి వచ్చి ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఐడెంటిటీ వెరిఫికేషన్ అని అడుగుతుంది. దాన్ని సెలెక్ట్ చేసుకుని వెరిఫై నౌ క్లిక్ చేయండి. మీ ఆధార్ కార్డ్ ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో అడుగుతుంది. దాని తర్వాత టేక్ ఏ సెల్ఫీ క్లిక్ చేసుకోండి. ఐడి కార్డ్ సెలెక్ట్ చేసి ఆధార్ ఫ్రంట్ టు బ్యాక్ ఫోటో తీయండి. తీసేసిన తర్వాత మీ ఫేస్ సెల్ఫీ అడుగుతుంది, సెల్ఫీ కూడా దిగండి. దాని తర్వాత ఏంటంటే యువర్ డేటా యాక్సెప్టెడ్ అంటుంది. ఒక 2 to 3 మినిట్స్లో మీ కేవైసీని అయితే కంప్లీట్ అయిపోతుంది. ఈ కేవైసీ ఎందుకు కంప్లీట్ చేయండి అంటున్నానంటే మీకు అకౌంట్ బ్లాక్ అవ్వకుండా ఉంటుంది. మీకు లాస్ట్లో ఇంకొక టిప్ కూడా ఉంది, అది కూడా వినండి, మీకు క్లారిటీగా తెలుస్తుంది. సో ఇక్కడ నా కేవైసీని అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే అసెట్స్లోకి వద్దాం. సో అసెట్స్లో కొట్టి ఇక్కడ మీకు చూడొచ్చు. సో ఇక్కడ రెఫరెండర్ ప్రోగ్రామ్ కూడా మీకు చూడవచ్చు. మీకు ఇది తర్వాత మీకు అయితే చెప్తాను. ఇప్పుడు నేను ఏదైతే ఎక్స్ఆర్పి విత్డ్రా చేశాను Gate.io నుంచి అయితే విత్డ్రా చేయడం జరిగింది. ఎందుకంటే వ్యాజరెక్స్ ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే విత్డ్రాలు ఆపేయడం అని చెప్పేసి. సో దానికోసం నేను ఏంటంటే అసెట్స్లోకి వచ్చాను. నా స్పాట్లోకి వెళ్ళి చూద్దాం. నా దగ్గర XLM కాయిన్స్ అయితే ఉన్నాయి. నేను Gate.io నుంచి XLM కాయిన్స్ని విత్డ్రా చేశాను. మీకు XRP చూపించాను. సేమ్ మెథడ్లో మీరు XLM కాయిన్స్ను కూడా
విత్డ్రాని అయితే చేసుకోవచ్చు. సో మరి వీటిని ఏం చేయాలి? ఫస్ట్గా మనం $200 స్పాట్ ట్రేడింగ్ని అయితే కంప్లీట్ చేయాలి. దానికోసం ఏంటంటే ఇక్కడ స్పాట్ అని ఒక ఆప్షన్ ఉంది చూసారా, ఈ స్పాట్లోకి మనం వెళ్ళాలి. సో సింపుల్గా ఏం లేదు, స్పాట్ క్లిక్ చేద్దాం. ఇక్కడ ఈ 2 లైన్స్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకొని ఆ ప్లేస్లో మీరు ఏం చేయాలంటే సెర్చ్ చేయాలి. XLM అని సెర్చ్ చేసి XLM USDTలో పెట్టి మీ దగ్గర ఎన్ని ఉన్నాయో వాటిని ఒక ప్రైస్కి అమ్మేస్తాం. సో నా దగ్గర నేను ఇక్కడ $48 అరౌండ్ 3000 రూపీస్ సంథింగ్ ఎంతో పెట్టాను, 335 ఎంతో పడుతుంది. సో అది అమౌంట్ పెట్టేసి నేను ఒకసారి సేల్ కొట్టాను, మళ్ళీ బై చేశాను, మళ్ళీ సేల్ కొట్టాను, మళ్ళీ బై చేశాను, మళ్ళీ సేల్ కొట్టాను. నేను $40-50 పెట్టాను కదా, $48 అవి. సో ఈ $48కి ఒక 4 టైమ్స్ చేస్తే సరిపోయింది, 4 or 5 టైమ్స్ చేస్తే సరిపోయింది. నాకు $200 కంప్లీట్ అయిపోయినాయి. 5 టైమ్స్ 6 టైమ్స్ అనుకోండి, అప్రాక్సిమేట్లీ నా అయితే కంప్లీట్ అయిపోయినాయి. కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు ఇప్పుడు ఏంటంటే $20 బోనస్ కింద రావాలి. సో అది ఎలా వస్తుందో చూపిస్తాను. మీరు యాడ్ చేసిన అమౌంట్ కూడా మీరు ఫైనల్గా విత్డ్రా చేసుకోవచ్చు అండి. ప్రాఫిట్ ఎంత వస్తుందో చెప్తాను. ఇక్కడ మీకు ఎటువంటి రిస్క్ అయితే ఉండదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పటివరకు మనం చేసింది ఏంటి, ఇండియన్ రూపీ యాడ్ చేసాం, వ్యాజరెక్స్లో ఒక కాయిన్ కొన్నాం, దానికి ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, వాటిని అమ్మేసి కొనడం చేసాం. మనకు $200 ట్రేడింగ్, స్పాట్ ట్రేడింగ్ అయితే కంప్లీట్ అయితే చేస్తాం. చేసినందుకు గాను వీళ్ళు ఎంత ఇస్తామన్నారు, $20 ప్లస్ 5 నుంచి 10, టోటల్గా $25 నుంచి $30 మనకి స్పాట్ కాదు కాంట్రాక్ట్ ట్రేడింగ్ బోనస్ కింద ఇస్తారు. సో మనం వీటిని ఎలా యూజ్ చేయాలి, ఇప్పుడు మనం ఇది టార్గెట్ అనమాట. ఇవి ఎలా వస్తాయో చూపిస్తాను. సింపుల్గా ఏం లేదు, మన హోమ్ పేజ్లోకి వద్దాం. హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత ఇన్వైట్ ఫ్రెండ్స్లోకి వెళ్ళండి, లేదంటే ఇక్కడ అసెట్స్లోకి వెళ్తేనే మీకు ఇక్కడ కనిపించేస్తుంది వాలెట్ బ్యాలెన్స్ ఏది ఉంది అని చెప్పేసి. ఇక్కడ డెరివేటివ్స్ ఉంది, ఏది డెరివేటివ్స్ అని చెప్పేసి. సో నాకు సరిగ్గా రాదు, కొంచెం దాన్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకు రాదో నేను, అది అందరికీ తెలుసు, స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి నాకు కొంచెం నచ్చలేండి, ఇది నా పర్సనల్ మ్యాటర్స్, అది పక్కన పెడితే. సో ఇక్కడ మీరు చూడవచ్చు USDTలోకి అయితే మనకు $20 రావడం జరిగింది. ప్లస్ అది కాకుండా ఇంకొక $5 ఎక్కడి నుంచి వస్తాయి. సో దానికోసం ఏం చేయాలంటే హోమ్ పేజ్లోకి వచ్చి ఇన్వైట్ ఫ్రెండ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు స్క్రాచ్ కార్డ్లో వచ్చి ఉంటుంది, ఆ స్క్రాచ్ కార్డ్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే నేను ఇక్కడ నాకు $5 బోనస్ కింద రావడం అయితే జరిగింది. టోటల్గా $25 ఇక్కడ బోనస్ కింద అయితే వచ్చింది. మరి ఇప్పుడు ప్రో టిప్ ఏంటి? సో నేను ఎంతవరకు కష్టపడి చేశాను కదా, ఇన్ని డేస్ ఆగాను కదా, మీకేం చెప్పాలనుకున్నాను. సో అది నేను చెప్తాను, తర్వాత కంటిన్యూ చేస్తాను. ఏం లేదండి, ఒక మొబైల్ నెంబర్ను, అంటే ఒక మొబైల్ ఇంటర్నెట్ నుంచి మీరు ఒక్క డివైస్ కంటే ఎక్కువ డివైసెస్ వాడితే మీ అకౌంట్ అయితే బ్లాక్ అవుతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒక డివైస్ నుంచి, ఒక ఇంటర్నెట్ నుంచి ఒక అకౌంట్ మాత్రమే వాడాలి. ఇది ఫస్ట్ ఇన్స్ట్రక్షన్. రెండో ఇన్స్ట్రక్షన్, మీరు 100%, ఇప్పుడు మీ దగ్గర $50 ఉందనుకుందాం, $50 వర్త్ XLM కాయిన్లు ఉన్నాయి. దానిలో మీరు ఫస్ట్ $20 వర్త్, అంటే ఇప్పుడు నా దగ్గర 100 కాయిన్లు ఉన్నాయి అనుకుందాం, 100లో ఫస్ట్ ఈ 40-30 కాయిన్లు విత్డ్రా చేయాలి. అండ్ సెకండ్ వెంటనే ఒక 5 minutes గ్యాప్ ఇచ్చి మళ్ళీ సెకండ్ మిగతా 70 విత్డ్రా చేసేయాలి. అర్థమైంది అనుకుంటాను. ఒకేసారి 100% కాకుండా ఫస్ట్ టైం ఒక 40% 30% పెట్టుకొని సెకండ్ టైము రిమైనింగ్ అమౌంట్ అయితే విత్డ్రా చేస్తే మీకు 100% విత్డ్రా అవుతుంది. ఇది నేను ఈ రీసెర్చ్లో తెలిసిన ఒక పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనకి కాంట్రాక్ట్ బోనస్ వచ్చింది, దీన్ని ఎలా యూటిలైజ్ చేయాలో చెప్తాను. సో ఇప్పుడు ఏం లేదండి, ఈ డెరివేటివ్స్ అని ఉంది కదా, డెరివేటివ్స్ అని చెప్పి సింపుల్గా దానిలోకి అయితే రండి. వచ్చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మనం కాంట్రాక్ట్ ట్రేడింగ్ చేయడానికి ఒక మంచి కాయిన్స్ ఏంటి, BIT USDT, లేదనుకుంటే మీరు షిబా USDTలో పెట్టుకొని ఇక్కడ మార్కెట్ అని ఉంటుంది, మార్కెట్ ప్రైస్ పెట్టుకొని మీరు షార్ట్ అంటే కొనడం అమ్మడం. సో ఇక్కడ మీకు సింపుల్గా చెప్తాను, ఇది మీకు అర్థం కావాలంటే సింపుల్గా ఒక లీగ్లో పెడదాం, ఒక క్రికెట్ లేకుంటే ఒక గేమ్ అనుకుందాం. అక్కడ ఏంటి, ఓడుతారా గెలుస్తారా, అంతే కదా. ఇప్పుడు మీరు ఓడుతారా గెలుస్తారా ఏదో ఒకదాని మీద మాత్రమే మీరు బెట్ చేయగలుగుతారు, వాళ్ళు గెలుస్తారని మీరు మాత్రమే బెట్ చేయగలుగుతారు. కానీ ఇక్కడ పెరుగుతుందని మీరు గెస్ చేయవచ్చు, తగ్గుతుందని గెస్ చేయవచ్చు సేమ్ ప్రైస్ దగ్గర. అర్థమైందా? అలాంటప్పుడు మీకు ఏమవుతుంది, వాళ్ళు పెరిగింది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చే ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది, ఇక్కడ తగ్గింది అనుకోండి, ఇక్కడ నుంచి వచ్చే ప్రాఫిట్ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే నా దగ్గర ఇప్పుడు $42 ఉన్నాయి కదా, వీటిని ఇందులో సగం అంటే 21 పెట్టాను అనుకోండి, పెరుగుతుందని చెప్పి పూర్తిగా పెరిగింది అనుకోండి, దానికి డబల్ అవుతుంది. దానికోసం ఏం చేయాలి, లేవరేజ్ అన్నది పెంచాలి.
అర్థమైందా? ఇక్కడ యావరేజ్ స్పీడ్ అయితే ఉంటుందో దీన్ని మనం పెంచాలి. సో దానికోసం క్లియర్గా మీకు చెప్తాను వినండి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఎలా అమ్మాలి ఎలా కొనాలో చూద్దాం. అంటే ఎలా ప్రెడిక్ట్ చేయాలని చెప్పి. ఇక్కడ ఏం లేదండి, ఫస్ట్గా నేను డెరివేటివ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం షిబా కాయిన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ క్రాస్ అని ఉంది కదా, ఈ యావరేజ్ని ఫస్ట్ 10 ఉంటుంది, దీన్ని 25 పెట్టుకోండి. రెండు 25 పెట్టండి. పెట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే మార్కెట్ పెట్టుకోండి. పెట్టిన తర్వాత కాంట్రాక్ట్ క్వాంటిటీ ఇదేంటంటే కరెక్ట్గా మార్కెట్ పెట్టిన తర్వాత ఇక్కడ దీన్ని ఫస్ట్ టైం మిడిల్లో పెట్టండి. ఎందుకంటే మనకి ఇప్పుడు $42 ఉన్నాయి, మనం 21 మాత్రమే పెట్టాలి. సో నేను ఈ మార్కెట్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత మిడిల్లో తీసుకొచ్చి సింపుల్ ఇక్కడ ఏం చేస్తాను, ఓపెన్ చేస్తాను. ఫస్ట్గా గ్రీన్ ప్రెస్ చేస్తాను. చేసిన తర్వాత నెక్స్ట్ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. దాని తర్వాత ఈ సెకండ్ డ్రాగన్ పూర్తిగా లాగేసి ఇప్పుడు ఓపెన్ షార్ట్ అని ఉంటే ఓపెన్ షార్ట్ ఇమీడియట్లీగా చేయాలి. కన్ఫర్మ్ కొట్టండి. కన్ఫర్మ్ కొట్టిన తర్వాత ఇక్కడ మీకు 2 పొజిషన్స్ అయితే ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. నేను యావరేజ్ కూడా 25x పెట్టాను. ఇక్కడ మీరు 2 పొజిషన్స్ చూడవచ్చు. ఒక దానిలోనే ఏంటంటే 0.3 ప్రాఫిట్లో ఉన్నాము, ఇందులో ఏంటంటే లాస్లో. ఎందుకు లాస్లో ఉన్నామంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం కావాల్సింది ఒకటి పెరుగుతుంటే ఇంకోటి తగ్గుతుంటుంది. కానీ ఆటోమేటిక్గా మనం ఒక దాంట్లో ప్రాఫిట్ వస్తే ఇంకో దాంట్లో మైనస్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగినా మన కాంట్రాక్ట్ బోనస్ అన్నది USDTలోకి అయితే కన్వర్ట్ చేయవచ్చు. మీకు అర్థమైంది కదా. సో ఇప్పుడు మీకు వీడియోలు ఎంది అవ్వచ్చు, ఏం చేయలేము దానికి. సో ఇక్కడ నాకు చూడవచ్చు, ఇది హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను, అయినా కూడా కొంచెం స్టేబుల్ అయిపోయింది సిబా అప్పటికి. తర్వాత ఏం చేశానంటే ఈ కాయిన్ కాకుండా మనకి BIT కాయిన్ సపరేట్గా బైబిట్ వాళ్ళది ఈ కాయిన్ అన్నమాట. దాని మీద మనం ట్రేడింగ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంది. సో ఏం చేశానంటే ఇక్కడ మీరు ప్రో టిప్ ఒకటి ఉందండి. ఏదైతే అన్రిలీజ్డ్ ఉంది కదా, దీన్ని ఒక 6 అవర్స్ లేకుంటే ఒక 10 అవర్స్ వదిలేసి ఏమవుతుందంటే పూర్తిగా మీకు రావాల్సిన ప్రాఫిట్ వచ్చేసి మీరు దీన్ని క్లోజ్ చేసేవచ్చు. ఒక $20-30 కనిపించింది అనుకోండి, అప్పుడు దీన్ని క్లోజ్ చేసేవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది. మీరు 1 or 2 టైమ్స్ బెట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు వచ్చేది ఎంత, మహా అయితే $30 వచ్చి ఉంటుంది. 30-25 మీరు $12.5 పెరుగుతుందని తగ్గుతుందని $12.5 పెడతారు. మీరు యావరేజ్ ఎంత పెట్టారు, 25x పెట్టారు. సో అప్పుడు మీకు ఎంత అవుతుందంటే మీరు 12.5 పెట్టారు కదా, మీకు అక్కడ $25 వస్తుంది. $25 వచ్చినాయంటే దాన్ని క్లోజ్ చేసేయాలి. సో అర్థమైంది కదా. లేదు అనుకుంటే మీరు ఇక్కడ $13-14 వచ్చినప్పుడు కూడా క్లోజ్ అవుట్ చేసి మళ్ళీ ఎంట్రీ చేసుకోవచ్చు. కానీ అలా క్లోజ్ అవుట్ చేసిన తర్వాత ఇంకొక ఆప్షన్ అయితే చేయాలి. అదేంటంటే మీకు ఏదైతే ప్రాఫిట్ వచ్చిన బ్యాలెన్స్ ఉందో, అంటే ఇక్కడ ఏదైతే ఈ ప్రాఫిటబుల్ బ్యాలెన్స్ ఉందో దీన్ని మీరు వెంటనే USDTగా మార్చుకోవాలి. అది ఎలా చేయాలో చెప్తాను. సో ఇక్కడ ఏం లేదు, క్లోజ్ ఇవన్నీ చూస్తాను. ఒకవేళ నాకు ఈ ప్రైస్ ఓకే అనిపిస్తే క్లోజ్ బై అని క్లిక్ చేసి మనం దీన్ని క్లోజ్ అవుట్ అయితే చేయాలి. ఇలా క్లోజ్ అవుట్ చేసిన తర్వాత నాకు కొంత ప్రాఫిట్ వచ్చింది. దీన్ని ఇక్కడ మీరు చూడవచ్చు. వచ్చిన దాన్ని నేను ఎప్పటికప్పటికి ట్రాన్స్ఫర్ అయితే చేసుకోవాలి. సో దానికోసం మనం ఏం చేస్తామంటే నేను ఇక్కడ వేరే బిట్ కాయిన్ అని చెప్పాను కదా, BIT USDT, దీనిలో కూడా మీరు 50x యావరేజ్ అయితే పెట్టుకొని ట్రేడింగ్ అయితే చేయవచ్చు. సో ఇలా ట్రేడింగ్ చేస్తున్న దగ్గర ఏంటంటే నాకు కొంచెం బెనిఫిట్ అయితే వచ్చింది. అప్పుడు నేను ఏం చేశానంటే అసెట్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆప్షన్ ఉంది చూసారా, దాన్ని అయితే క్లిక్ చేసుకున్నాను. ఇక్కడ స్పాట్ అకౌంట్, ఇక్కడ డెరివేటివ్స్ అకౌంట్ అని ఉంది చూసారా, దాని దగ్గరికి వెళ్ళి ఇక్కడ రివర్స్ కొట్టండి. రివర్స్ కొట్టిన తర్వాత నేను విన్ అయిన బ్యాలెన్స్ వచ్చేటప్పటికి అంటే నా ఫ్యూచర్స్ ట్రేడింగ్స్లో 2.83 అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్ కొట్టేసి నా ఏదైతే ఫ్యూచర్స్ ట్రేడింగ్ అకౌంట్లో ఉన్నది స్పాట్ అకౌంట్కి అయితే మార్చేస్తాను. ఎలా అయితే నేను తప్పు చేశాను ఏంటంటే తక్కువకే నేను క్విట్ అయిపోయాను. ఇది నేను చేసిన తప్పు. మీరు కాసేపు ఒక 6 అవర్స్ 5 అవర్స్ ఆగితే $10-20 $30 కూడా వస్తాయి ప్రాఫిట్. అలా వచ్చిన దాంతో మీరు చక్కగా క్విట్ అవ్వండి. సో మీకు ఎందులో ప్రాఫిట్ వస్తే ఎందులో ప్రాఫిట్ వస్తుంది, 2 క్విట్ అవ్వాలి, గుర్తుపెట్టుకోండి. అలా క్విట్ అయిన తర్వాత వచ్చిన దాన్ని ఎప్పటికప్పుడు ట్రాన్స్ఫర్ అయితే చేసుకుంటూ ఉండండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు కొంత అమౌంట్ అనేది $USDలోకి అయితే వచ్చింది. ఇక్కడ మీరు చూడవచ్చు. సో స్పాట్ అకౌంట్లోకి అయితే ఎంతో కొంత అయితే రావడం జరిగింది. ఆ వచ్చిన దాన్ని ఇప్పుడు మీకు విత్డ్రా చేసి చూపిస్తాను. సో మనం ఇక్కడ ఏంటంటే డబ్బులు పెడుతున్నాం, కానీ ఆ డబ్బులతో టాస్క్ కంప్లీట్ చేసాం, కానీ వాటితో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్లు అలాంటివి ఏం చేయలేదు. కొన్నాం అమ్మేసాం. టాస్క్ కంప్లీట్ చేయడానికి మాత్రమే మన డబ్బులు పెట్టాం. మన డబ్బులు ఎక్కడా పోలేదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఇలానే నేను ఇంకొంచెం ట్రేడింగ్ చేసుకొని కొంత ఎర్న్ చేశాను. ఇప్పుడు వచ్చిన దాన్ని స్పాట్ అకౌంట్లో చూపిస్తాను, చూడవచ్చు. మనం దీన్ని విత్డ్రా చేయాలనుకుంటే
గూగుల్ అథానికేటర్ పెట్టుకోవాలి. సో మీకు అందరికీ తెలిసే ఉంటుంది, గూగుల్ అథానికేటర్ ప్లే స్టోర్లో ఉంటుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేసుకుంటే యాడ్ వయ్యా కీ అని ఉంటుంది. సింపుల్గా దాని ద్వారా ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే యాడ్ వయ్యా గూగుల్ అథానికేటర్ ఉంటుంది. సెటప్ అని కొట్టేసి మీ ఈమెయిల్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. మీ గూగుల్ అథానికేటర్ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని కన్ఫర్మ్ అయితే చేసుకోండి. సో ఇప్పుడు మనకు వచ్చిన బోనస్ని ఒక కాయిన్ ద్వారా విత్డ్రా చేయాలి. అది నేనేంటంటే XLM కాయిన్, XRP కాయిన్స్ అయితే మనకు విత్డ్రాల్ ఫీజు తక్కువ ఉన్నాయి. సో నాకు దానికంటే బెటర్గా అనిపించింది XLM అయితే ప్రజెంట్ విత్డ్రాల్ అయితే బైబిట్ వాళ్ళు అయితే ఆపేశారు. సో నేను దానికోసం ఏంటంటే XRP ప్రాసెస్ అయితే చెప్తున్నాను. సో దీనికోసం మనం ఏం చేయాలంటే అసెట్స్లోకి వచ్చాను. వచ్చిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ సింపుల్గా ఏమైనా స్పాట్ అని ఉంది చూసారా, స్పాట్లోకి రండి. వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ XRP క్లిక్ చేసుకుంటాను. XRP మనకి విత్డ్రాలు ఎన్ని అయితే ఉన్నాయో అవి కొనేస్తాం. ఫస్ట్ XRP అనేది USDTలో పెట్టేసి మనకున్న బ్యాలెన్స్తో మొత్తాన్ని XRP కొనేస్తాం. కొనేసిన తర్వాత ఆల్ సెలెక్ట్ చేసుకొని మన ఏదైతే XRP అడ్రస్, నేను ఇక్కడ వ్యాజిరెక్స్ XRP అడ్రస్ ఇద్దాం అనుకున్నాను. సింపుల్గా ఏం లేదు, ఫండ్స్ దగ్గరకు వచ్చి సెర్చ్ ఆప్షన్లో వ్యాజిరెక్స్ది XRP అడ్రస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత అడ్రస్ ప్లస్ డెస్టినేషన్ ట్యాగ్ అయితే రెండు యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ అడ్రస్ అని అడుగుతుంది. యాడ్ అడ్రస్ అయితే క్లిక్ చేయండి. మీకు అడ్రస్ అడుగుతుంది, దాంతో నేమ్ అడుగుతుంది, వ్యాజిరెక్స్ అని పెట్టేయండి. డెస్టినేషన్ ట్యాగ్, ఇక్కడ ట్యాగ్ అని ఉంది చూసారా మెమో, దాన్ని ఎంటర్ చేసి సింపుల్గా కన్ఫర్మ్ కొట్టండి. మెమో ఎక్కడే ఉంటుంది గుర్తుపెట్టుకోండి, కిందే ఉంటుంది డెస్టినేషన్ ట్యాగ్ అని. దాన్ని మాత్రం ఖచ్చితంగా ఎంటర్ చేసి కన్ఫర్మ్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన గూగుల్ అథానికేటర్ పిన్ అడుగుతుంది. సో ఇక్కడ సింపుల్గా మనం మన అడ్రస్ని అయితే యాడ్ చేస్తాం. దాన్ని ఎంటర్ చేసుకొని విత్డ్రాని అయితే క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇంకొక మిస్టేక్ చేస్తారు. మీకు చెప్పాను కదా, నా దగ్గర 45 కాయిన్లు ఉంటే ఫస్ట్ 20 కాయిన్లు విత్డ్రా చేస్తాను, రెండోసారి 25 కాయిన్లు విత్డ్రా చేస్తాను. ఫస్ట్ 20, తర్వాత 25, టోటల్గా 45 కాయిన్లు అయిపోతాయి. సో మీకు ఇక్కడ అర్థమైంది ప్రాసెస్. ఫస్ట్ టైం 40% విత్డ్రా చేయాలి. సెకండ్ టైం ఇన్స్టెంట్ విత్డ్రా చేయవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. సో నేను ఇక్కడ ఏంటంటే గూగుల్ అథానికేటరు ప్లస్ ఏంటి ఈమెయిల్కి ఒక ఓటీపీ వస్తుంది, దాని ద్వారా అయితే నేను విత్డ్రా అయితే చేసేస్తాను. ఇక నా 2 కూడా ఇప్పుడే డిపాజిట్ అవ్వడం జరిగింది వ్యాజిరెక్స్లో. వచ్చిన కాయిన్స్ ఏం లేదు, మార్కెట్స్లోకి వెళ్ళి వ్యాజిరెక్స్ INR పెట్టుకొని నేనైతే XRPని అయితే అమ్మేస్తున్నాను. సో XRPని అమ్మేసిన తర్వాత ఏంటంటే మనకు రావాల్సిన బ్యాలెన్స్ ఇండియన్ రూపీస్లోకి అయితే వచ్చాయి. ఇక్కడ మీరు గమనించవచ్చు. దీన్ని నేను విత్డ్రా చేసుకుంటాను. విత్డ్రా చేసుకున్న తర్వాత మన బ్యాంక్ అకౌంట్కి అయితే డైరెక్ట్గా రావడం అయితే జరిగింది. సో 4137 రూపీస్. దీనిలో నేను పెట్టింది అప్రాక్సిమేట్లీ 3600 సంథింగ్ ఎంతో కొంత. సో ఇలా పెట్టిన వాటిలో నాకేమైనా బెనిఫిట్ ఉందా అంటే నేను ఇంకా ఫ్యూచర్ ట్రేడింగ్ ఫుల్గా చేయలేదు, ఎందుకంటే మీకు వీడియో కోసం త్వరగా చేస్తాను. కానీ మెల్లగా ఒక 6 అవర్స్ 8 అవర్స్ ఆగండి. మంచిగా $20 ప్రాఫిట్లో ఉన్నప్పుడు క్విట్ అయ్యి ఆ బ్యాలెన్స్ని మీరు USDTగా కన్వర్ట్ చేసుకొని టోటల్గా మీ పాత బ్యాలెన్సు కొత్త బ్యాలెన్స్ రెండింటిని పెట్టుకొని విత్డ్రా చేయండి. ఇక్కడ పేషెన్సీ అన్న చాలా ఇంపార్టెంట్. వెంటనే మేము ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తామంటే మీకు ప్రాఫిట్ వచ్చి కనిపించిన వెంటనే నేను విత్డ్రా చేస్తానంటే కనుక వద్దు. అలా చేస్తే మీ ప్రాఫిట్స్ అన్నవి మిస్ అయిపోతారు అన్నమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు బోనస్ను మాత్రం వచ్చిన కన్వర్టబుల్ బ్యాలెన్స్ ఉంటుంది, దాన్ని మాత్రం మీరు ట్రాన్స్ఫర్ అయితే చేసుకోండి. ఓవరాల్గా ఇది గైస్ మీకు దీనికోసం నేను ఆల్రెడీ నోట్ ప్యాడ్లో నోట్ చేసి రెడీ పెట్టాను. సో ఎలా ఏం చేయాలని ఇది కూడా మీకు కింద వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చుంటాను. ఒకసారి వీడియో చూడండి కంప్లీట్గా. మీకు ఈ వీడియో ద్వారా ఏం లేదన్నా ఒక 1000 రూపీస్ నుంచి 4000 మధ్యలోనైతే ప్రాఫిట్ అయితే కలుగుతుంది. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియోలో. అండ్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి. ఒకవేళ వీడియో అర్థం కాలేదంటే కనుక ఈ ఫార్మేట్ ఉంటుంది, ఈ ఫార్మేట్ని చదవండి. మళ్ళీ ఇంకోసారి కావాలంటే వీడియో చూడండి. అప్పటి వరకు మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కలుస్తాను. సో ఓకే గైస్, ఇది గైస్ ఈ వీడియోలో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వద్దాం. అంతవరకు బాయ్.